పశ్చాత్తాపడ్డాను ఆ రోజున, మారు మనసు పొందిన రోజున నేను ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నానా, ఎమోషనల్ గా నేను పశ్చాత్తాపడ్డానా, ఇలా ఆలోచించే వ్యక్తులకు ఆయన తప్పనిసరిగా తన సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు, నమ్మదగిన వాడైనా. ఆలోచించండి, ఆయన నీకు సమాధానం కలుగును గాక అన్నవాడు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము అన్నాడు. నాకు మరో సందేహం ఇక్కడ వచ్చింది. అదేమిటంటే, తోమా నీ వేలు చాచి అని ఎందుకు అనలేదు? ఒకటే, అక్కడ ఉన్న వారిలో తోమాని తక్కువ చేయడానికి నా ప్రభు ఇష్టపడ్డా. ఆయన ఏ వ్యక్తిని కించపరిచేవాడు కాడు. 10 మందిలో నీ పేరు చెప్పి నిన్ను అవమానపరచడానికి ఇష్టపడేవాడు కాడు. ఆయన నీ చెయ్యి చాపి నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడు అన్నాడు. నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయిండు అన్నాడు. ఆలోచిద్దాం ఒకసారి. నాకు ఇలా అనిపించింది, ఆ చెయ్యి ఇలా పట్టుకున్నాడేమో, ఆ వేలులా తీసుకుంటున్నప్పుడు వెనక్కి లాక్కుంటాడు ఖచ్చితంగా. కారణం ఊహించలా. ఆయన నిలబడి ఉన్నాడు, వీళ్ళు కూర్చుని ఉంటారేమో. సరిగ్గా దగ్గరికి వెళ్ళి నీ చెయ్యిల చాపు, నీ వేలిటి చాపు అన్నప్పుడు ఆ చెయ్యి అతని ముందు ఉంది. పునరుద్ధానుని యొక్క గాయాలలో వేలు పెట్టడానికి ఆయన అతని ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు తోమా అంతరంగం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో. నీ కోసం సావడానికి సిద్ధపడిన నేను నిన్ను సందేహించానయ్యా, నీ పునరుద్ధానాన్ని సందేహించానయ్యా. నువ్వు చెప్పావు 3వ దినాన్ని తిరిగి లేస్తానని, కానీ నేను సందేహించిన వాడినయ్యా. ఆలోచించండి, ఈ ప్రక్కలో పెట్టి అన్నాడు మళ్ళీ కదూ. అక్కడ ఆశ్చర్యం నాకు ఇలా అనిపించింది, నా ప్రభువా నా దేవా అన్నాడు ఆయన. అంటే నేను ఇలా అంటాను, బహుశా తోమా మోకాళ్ళ మీదకి వెళ్ళాడో, సాష్టాంగపడ్డాడో ఏమో, రాయలేదు అక్కడ. పరిశుద్ధాత్మదేవుడు రాయడానికి ఇష్టపడలేదు, రాయలేదు. బహుశా విలవిలాడిపోయి ఉంటాడు, కన్నీరు పర్యంతం అయిపోయి ఉంటాడు. ఇప్పటి వరకు ప్రభువా నేను పిలిచాను, కానీ ఈ రోజున ఒక మాట అంటున్నాను, నువ్వు దేవుడివేనయ్యా. దైవత్వానికి, దేవునితో చనిపోవడానికి సిద్ధపడిన తోమా దేవుని దైవత్వాన్ని నిరూపించడానికి ఈ సందర్భాన్ని హృదయపూర్వకంగా సాక్ష్యం ఇస్తున్నవాడుగా ఆయన కనిపించాడు. ఆలోచించేయండి మీరు ఒకసారి. అయితే ఇక్కడ ఒక మాట అంటారు, సందేహానికి పరిష్కారం ఏమిటి? How the person can came out from the doubt. Number 1, సహవాసంలోనికి తిరిగి రావాలి. సహవాసంలో ఆయన స్వరాన్ని వినాలి. సహవాసంలో ఆయన ముందు ఆయన స్పర్శ మన అంతరంగాలకు, ఆయన సన్నిధి స్పర్శ మన అంతరంగాలను బాగు చేసేదిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్రోసివేసేవాడు కాడు. తన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయడు అన్న మాట రక్షణకు పూర్వమైన, రక్షణ తరువాత కాదా? ఖచ్చితంగా కదా. ఆలోచించేయండి ఒకసారి. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏమనుకుంటానంటే, తోమాని ఎక్కడికి పంపాడైనా? భారతదేశానికేగా. అవును, మనం ఎక్కడికైనా ఒక వ్యక్తిని పంపించినప్పుడు అక్కడున్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను బాగు చేయడానికి సమర్థుడైన వాడిని పంపుతాం కదా. ఇప్పుడు తోమా భారతదేశానికి వచ్చాడు అనంటే మన లక్షణాలు కూడా ఇలాగా ఉంటాయి కదా. ప్రాణం పెట్టేస్తాం అని ప్రభు కోసం నిర్ణయం తీసుకుంటాం, కానీ సందేహించే సందర్భాలు ఉంటాయి కదా. అందుకనే తోమాని ఇక్కడే పంపాడేమో అనిపిస్తుంటుంది. మరో మాట కూడా చెప్పనా, మీరు ఏమి అనుకోను అంటే, తోమా
దక్షిణ భారతదేశానికి వచ్చాడు కదా. అంటే దక్షిణ భారతదేశం మీద ప్రభువుకున్న గొప్ప ఆలోచన, ఉన్నతమైనటువంటి ఒక అభిప్రాయం, హృదయాన్ని ద్రవింపు చేసే అభిప్రాయం. అది ఏమిటి అని అంటే, మీరే ఒక్కసారి చూడండి దయచేసి ఏమని రాశాడు. ప్రభువా నా దేవా అనగా 29వ వచనంలో, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనిలు అని అతనితో చెప్పాడు అని రాస్తుంది. క్షణం ఆలోచించేద్దాం. తోమా, ఇది రెండవ సందర్భం, అతను ఇలా అన్నాడు, నా ప్రభువా నా దేవా అని, మై లార్డ్ మై గాడ్ అనే పదం, నా అనే పదాలు మిగిలిన వాళ్ళందరి మధ్యలో అని పలకడం దగ్గర అనుమానం తీరాక దేవునికి అత్యంత సమీపస్థులం అవుతాం. ఆయన ప్రత్యక్షత దొరికాక ఆయన మరింతగా హత్తుకుంటాం. ఆయన దైవత్వాన్ని మన అంతరంగాలలో ఎంత అద్భుతంగా ముద్రించుకుంటామో. చచ్చిపోవడం కోసమే వచ్చాడు భారతదేశానికి, అనుమానం ఏం లేదు. సాగు కొరకు ఎంత దూరం వచ్చాడు, అందులో కూడా సందేహం ఏం లేదు. అవును కదా. చాలా సార్లు మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని పంపిన చోట, మనం ఉన్న చోట అసంతృప్తి చెందుతాం, దేవుని మీద సడుగుతాం. కానీ మనల్ని పంపిన వాడు నమ్మదగిన వాడు, సరైన చోటుకే మనల్ని పంపాడు కదా. నువ్వు వెళ్ళు, నేను ఎవరి మధ్యకి నేను పంపుతున్నానో తెలుసా, ఎవరి నుదురు చెక్కుముకిరాయో వారి మధ్యకి నేను నిన్ను పంపుతున్నాను అంటాడు ప్రవక్తని. సరిగ్గా అలా భారతదేశానికి వచ్చాడు ఆయన. భారతదేశానికి వచ్చిన వాడు రేపు పునరుద్ధానంలో భారతదేశం నుంచి మొట్టమొదట లేచేది ఎవరు? తోమానే కదా. ఆ వరుసలో లేచేది ఒక్కొక్కరు మనం కూడా కదా. అంటే మనమంతా తోమా వెనక నడిచేవాళ్ళం. తోమా వెంట పునరుద్ధానంలో ప్రభువుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్ళేవాళ్ళం. మనకి ఇవ్వబడిన ఆధిక్యత కానీ, మనకి ఇవ్వబడిన భాగ్యం కానీ, మనం సందేహం నుంచి బయటకు రావడానికి కానీ, ఆయన మన ఎడలు చూపించిన ఆ గొప్ప కృప, ఆ గొప్ప తాలిమి, ఆయన చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వీటన్నింటికి మనం ఆయనకి సర్వదా రుణస్థులం కదా. కృతజ్ఞత చెల్లించకుండా ఉందామా? ఆయన స్తుతించకుండా ఉందామా? ఆయన్ని ఆరాధించకుండా ఉందామా? మీరే ఆలోచన చేయండి. ఇక్కడ నేను ఆఖరి మాటలు చెప్పి ముగిస్తాను. ఆలోచించండి. నాకు ఇలా ఉంది, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. తోమా ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు తోమా వైపు చూసి, తోమా చూడు నీ వెనక ఎంతమంది ఉన్నారో. ఇది సర్వ ప్రపంచానికి సంబంధించింది అయినా నాకెందుకో ఏదో కొంచెం స్వార్థం. 29వ వచనాన్ని అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనిలు అన్నాడు. సరిగ్గా వెనక్కి తిరిగి చూడు. నీ వెనక భారతదేశం నుంచి ఎన్ని లక్షల మంది వస్తున్నారు చూసావా? ఆ రోజు చెప్పాను నేను, నువ్వు చూచి నమ్మావని, చూడక నమ్మిన వారు ఇదిగో అయ్యా వీరే అని ఆయన అన్నప్పుడు ప్రభువుకి మన మీదున్న ఆ గొప్ప నమ్మిక, ఆ ఉన్నతమైన అభిప్రాయం, దానికి మనం ఏమి చెల్లించగలం, మనం ఏమి ఇవ్వగలం, ఆయనకి మనం ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించగలం, ఆరాధించగలం ఆలోచించండి. ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన భార్య, తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టడానికి భార్య కోసం సిద్ధపడిన భర్త ఎంత శ్రేష్టమైన విధంగా ఒకరినొకరు హత్తుకుని జీవిస్తారు కదూ. కానీ ప్రభుకి మనకి మధ్యలో అన్యోన్య సహవాసంలో అన్యోన్యమైన సహవాసం ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రెండంతర సహవాసం దగ్గర మనం విఫలం అయితే ఖచ్చితంగా
అగ్ని బాణం వాడడానికి వాడు ఏమాత్రం వెనకాడ్డు, అది ఖచ్చితంగా తగులుతుంది. మీరు తోమాని తక్కువగా అనుకోకండి సుమా. నేను ఇలా అంటాను, తోమా జీవితంలో ఒకే ఒకసారి సందేహించాడు. రాసిన ప్రకారం మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు సందేహించుంటామో, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుంటామో, ఎన్నిసార్లు ఆయన అంతరంగానికి మనం బాధ కలుగు చేసుకుంటామో ఆలోచించండి. అంతేకాదు, మన తోటి వారి మీద మనం తిరగబడి మాట్లాడిన పరిస్థితులు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉండుంటాయి కదా. నేటికి ఆయన పునరుద్ధానుడు, మన ప్రక్కన ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. లేఖనం ద్వారా నేటికి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మన సందేహాన్ని నివృత్తి చేయడానికి సాలినంతటి కృప మన జీవితాల్లోనికి తీసుకుని వస్తూ ఉంటాడు. నాకు ఒకసారి ఓ రాత్రిపూట ఎఫ్సి పత్రిక ప్రక్కనే కొలసి పత్రిక 2 చదువుతున్నప్పుడు భలే అనుమానం వచ్చేసింది. సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు అని రాస్తుంది ఎఫ్సిలో. కొలసీకి వస్తే ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు అయి ఉన్నాడని రాస్తుంది. నా మనసు పాడైపోయింది. ఇదేంటి ప్రభువా, మాకు శిరస్సు అయిన వాడివి అని ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో అపవాది యొక్క ఎన్ని అంచెల ప్రభుత్వాన్ని గురించి కదా రాసావు. వాళ్ళు వీళ్ళు 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 వీళ్ళని, వాళ్ళకు నువ్వు శిరస్సు ఏంటి? మనసు వికలం అయిపోయింది. ఏడుపు వస్తుంది. ఎవరు లేరు, గదిలో నేను ఒక్కనే ఉన్నాను, బాధపడతా ఉన్నాను, నిద్ర పట్టడం లేదు. లైట్ వేసుకున్నాను, బైబిల్ ముందు పెట్టుకున్నాను, చదువుకుంటూనే ఉన్నాను. అంతరంగం లోపల ఒక చిన్న ఆలోచన మెదిలింది. ఆలోచన ఏమిటంటే, చూడు, ఇప్పుడు నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. నా ఇంట్లో నా కుటుంబం ఉంది. కుటుంబానికి నువ్వెవరివి? పెద్దవి కదా, యజమానివి కదా. అవును. మరి పని చేసేవారు ఉన్నారు కదా, వారికి ఎవరివి? వారికి కూడా యజమానివేగా. అంటే నీ ఇంటి వారికి నీ పని వారికి మధ్యలో ఏ వ్యత్యాసం లేదా అని అనిపించినప్పుడు, అబ్బా, ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళెవరూ ఆయన ఆజ్ఞ మీరి మనల్ని ముట్టుకోలేరు. ఆయన అందుకు శిరస్సు అనే పదం వాడబడింది. ఆయన సంపూర్ణమైన అధికారం వాటి మీద కలిగిన వాడు. వాడు శక్తిమంతుడు, కానీ ప్రభు సర్వశక్తిమంతుడు. ఆ మాట చెప్పడం కోసం రాయబడిన మాట అని అర్థమైంది. ఇలా వాక్యం చదివేటప్పుడు గాని, వాక్యం వినేటప్పుడు గాని వచ్చేటువంటి ప్రతి సందేహం దగ్గర, అనుమానం దగ్గర ఖచ్చితంగా ప్రభు తన వాక్యంలో నుంచి మాట్లాడతారు, తన సహవాసం నుంచి మాట్లాడతారు. నీ బోధకులు దాగి ఉండరు అన్న మాట చొప్పున బోధకుల ద్వారా మనతో మాట్లాడతారు. మనల్ని వెలుపలికి తేవడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. తాను ప్రత్యక్షపరుచుకుంటారు. వాక్యంలో నుంచి, లేఖనంలో మనం ఆయన కలుసుకుంటాం, ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో సంభాషిస్తాడు. ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడతాం, వాక్యంలో ఆయన మనతో సంభాషిస్తాడు. ఆ కృప మనం పొంది దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీ దాసునికి శక్తినిచ్చారు. వెట్టుకో విషయంలో మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. అది మరలా తిరగబెట్టకుండా సాయపడండి. రేపటిన ప్రయాణం కోసం కృప చూపించండి. ఈ రాత్రి వాక్యం ఉన్న మా ప్రియులు వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు నీ దాసుని వారి ప్రార్థనలు గుర్తు చేసుకోవడానికి కృపనివ్వండి. నా మరణం వరకు నమ్మకంగా జీవించడానికి, నీ నామానికి మహిమకరంగా నా అంతం ఉండడానికి సాయం చేయమని, కూడి ఉన్న మా ప్రియులందరి కుటుంబాలు, వారి సహవాసాలు నీ సన్నిధిలో మీ నామ మహిమ కొరకు రాకడ వరకు నమ్మకంగా ఉండే కృపనిమ్మని యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ట ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేనేమన్నా భ్రమపడ్డానా? రోజున మారు మనసు పొందిన రోజున నేనేమన్నా ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నానా? ఎమోషనల్ గా నేను పశ్చాత్తాపడ్డానా? ఇలా ఆలోచించే వ్యక్తులకు ఆయన తప్పనిసరిగా తన సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నమ్మదగిన వాడైనా ఆలోచించండి. ఆయన నీకు సమాధానం కలుగును గాక అన్నవాడు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము అన్నాడు. నాకు మరో సందేహం ఇక్కడ వచ్చింది. అదేమిటంటే, తోమా నీ వేలు చాచి అని ఎందుకు అనలేదు? ఒకటే,
ఉన్నవారిలో తోమాని తక్కువ చేయడానికి నా ప్రభు ఇష్టపడ్డా. ఆయన ఏ వ్యక్తిని కించపరిచేవాడు కాడు. 10 మందిలో నీ పేరు చెప్పి నిన్ను అవమానపరచడానికి ఇష్టపడేవాడు కాడాయి. నీ చెయ్యి చాపి నీ వేలిటి చాచి నా చేతులు చూడు అన్నాడు. నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయిండు అన్నాడు. ఆలోచిద్దాం ఒకసారి. నాకు ఇలా అనిపించింది, ఆ చెయ్యి ఇలా పట్టుకున్నాడేమో, ఆ వేలిలా తీసుకుంటున్నప్పుడు వెనక్కి లాక్కుంటాడు ఖచ్చితంగా. కారణం ఊహించలా. ఆయన నిలబడి ఉన్నాడు, వీళ్ళు కూర్చుని ఉంటారేమో. సరిగ్గా దగ్గరికి వెళ్ళి నీ చెయ్యిల చాపు, నీ వేలిటి చాపు అన్నప్పుడు ఆ చెయ్యి అతని ముందుంది. పునరుద్ధానుని యొక్క గాయాలలో వేలు పెట్టడానికి ఆయన అతని ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు తోమా అంతరంగం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో. నీ కోసం సావడానికి సిద్ధపడిన నేను నిన్ను సందేహించానయ్యా, నీ పునరుద్ధానాన్ని సందేహించానయ్యా. నువ్వు చెప్పావు 3వ దినాన్ని తిరిగి లేస్తానని, కానీ నేను సందేహించిన వాడినయ్యా. ఆలోచించండి. ఈ ప్రక్కలో పెట్టి అన్నాడు మళ్ళీ కదూ. అక్కడ ఆశ్చర్యం నాకు ఇలా అనిపించింది. నా ప్రభువా, నా దేవా అన్నాడు ఆయన. అంటే నేను ఇలా అంటాను, బహుశా తోమా మోకాళ్ళ మీదకి వెళ్ళాడో, సాష్టాంగపడ్డాడో ఏమో, రాయలేదు అక్కడ. పరిశుద్ధాత్మదేవుడు రాయడానికి ఇష్టపడలేదు, రాయలేదు. బహుశా విలవిల్లాడిపోయి ఉంటాడు, కన్నీరు పర్యంతం అయిపోయి ఉంటాడు. ఇప్పటి వరకు ప్రభువా నేను పిలిచాను, కానీ ఈ రోజున ఒక మాట అంటున్నాను, నువ్వు దేవుడివేనయ్యా. దైవత్వానికి, దేవునితో చనిపోవడానికి సిద్ధపడిన తోమా దేవుని దైవత్వాన్ని నిరూపించడానికి ఈ సందర్భాన్ని హృదయపూర్వకంగా సాక్ష్యం ఇస్తున్నవాడుగా ఆయన కనిపించాడు. ఆలోచించేయండి మీరు ఒకసారి. అయితే ఇక్కడ ఒక మాట అంటారు, సందేహానికి పరిష్కారం ఏమిటి? How a person can came out from the doubt. Number 1, సహవాసంలోనికి తిరిగి రావాలి. సహవాసంలో ఆయన స్వరాన్ని వినాలి. సహవాసంలో ఆయన ముందు ఆయన స్పర్శ మన అంతరంగాలకు, ఆయన సన్నిధి స్పర్శ మన అంతరంగాలను బాగు చేసేదిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్రోసివేసేవాడు కాడు. తన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయడు అన్న మాట రక్షణకు పూర్వమేనా, రక్షణ తరువాత కాదా? ఖచ్చితంగా కదా. ఆలోచించేయండి ఒకసారి. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏమనుకుంటానంటే, తోమాని ఎక్కడికి పంపాడైనా? భారతదేశానికేగా. అవును, మనం ఎక్కడికైనా ఒక వ్యక్తిని పంపించినప్పుడు అక్కడున్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను బాగు చేయడానికి సమర్థుడైన వాడిని పంపుతాం కదా. ఇప్పుడు తోమా భారతదేశానికి వచ్చాడు అని అంటే మన లక్షణాలు కూడా ఇలాగ ఉంటాయి కదా. ప్రాణం పెట్టేస్తాం అని ప్రభు కోసం నిర్ణయం తీసుకుంటాం, కానీ సందేహించే సందర్భాలు ఉంటాయి కదా. అందుకనే తోమాని ఇక్కడికి పంపాడేమో అనిపిస్తుంటుంది. మరో మాట కూడా చెప్పనా, మీరేమి అనుకోను అంటే, తోమా దక్షిణ భారతదేశానికి వచ్చాడు కదా. అంటే దక్షిణ భారతదేశం మీద ప్రభువుకున్న గొప్ప ఆలోచన, ఉన్నతమైనటువంటి ఒక అభిప్రాయం, హృదయాన్ని ద్రవింపు చేసే అభిప్రాయం అది ఏమిటి అని అంటే, మీరే ఒక్కసారి చూడండి దయచేసి. ఏమని రాశాడు? ప్రభువా నా దేవా అనగా 29వ వచనంలో, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనిలు అని అతనితో చెప్పాడు అని రాస్తుంది. క్షణం ఆలోచించేద్దాం. తోమా
ఇది రెండవ సందర్భం. అతను ఇలా అన్నాడు, నా ప్రభువా, నా దేవా అని. మై లార్డ్, మై గాడ్ అనే పదం, నా నా అనే పదాలు మిగిలిన వాళ్ళందరి మధ్యలో నా అని పలకడం దగ్గర అనుమానం తీరాక దేవునికి అత్యంత సమీపస్థులమవుతాం. ఆయన ప్రత్యక్షత దొరికాక ఆయన మరింతగా హత్తుకుంటాం. ఆయన దైవత్వాన్ని మన అంతరంగాలలో ఎంత అద్భుతంగా ముద్రించుకుంటామో. చచ్చిపోవడం కోసమే వచ్చాడు భారతదేశానికి, అనుమానం ఏం లేదు. సాగు కొరకు ఎంత దూరం వచ్చాడు, అందులో కూడా సందేహం ఏం లేదు. అవును కదా. చాలా సార్లు మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని పంపిన చోట, మనం ఉన్న చోట అసంతృప్తి చెందుతాం, దేవుని మీద సడుగుతాం. కానీ మనల్ని పంపిన వాడు నమ్మదగిన వాడు, సరైన చోటుకే మనల్ని పంపాడు కదా. నువ్వు వెళ్ళు, నేను ఎవరి మధ్యకి నేను పంపుతున్నానో తెలుసా? ఎవరి నుదురు చెక్కుముకిరాయో వారి మధ్యకి నేను నిన్ను పంపుతున్నాను అంటాడు ప్రవక్తని. సరిగ్గా అలా భారతదేశానికి వచ్చాడు ఆయన. భారతదేశానికి వచ్చిన వాడు రేపు పునరుద్ధానంలో భారతదేశం నుంచి మొట్టమొదట లేచేది ఎవరు? తోమానే కదా. ఆ వరుసలో లేచేది ఒక్కొక్కరు మనం కూడా కదా. అంటే మనమంతా తోమా వెనక నడిచేవాళ్ళం. తోమా వెంట పునరుద్ధానంలో ప్రభువుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్ళేవాళ్ళం. మనకి ఇవ్వబడిన ఆధిక్యత గాని, మనకి ఇవ్వబడిన భాగ్యం గాని, మనం సందేహం నుంచి బయటకు రావడానికి గాని, ఆయన మన ఎడలు చూపించిన ఆ గొప్ప కృప, ఆ గొప్ప తాలిమి, ఆయన చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వీటన్నింటికి మనం ఆయనకి సర్వదా రుణస్థులం కదా. కృతజ్ఞత చెల్లించకుండా ఉందామా? ఆయన స్తుతించకుండా ఉందామా? ఆయన్ని కదా. నువ్వు వెళ్ళు, నేను ఎవరి మధ్యకి నేను పంపుతున్నానో తెలుసా? ఎవరి నుదురు చెక్కుముకిరాయో వారి మధ్యకి నేను నిన్ను పంపుతున్నాను అంటాడు ప్రవక్తని. సరిగ్గా అలా భారతదేశానికి వచ్చాడు ఆయన. భారతదేశానికి వచ్చిన వాడు రేపు పునరుద్ధానంలో భారతదేశం నుంచి మొట్టమొదట లేచేది ఎవరు? తోమానే కదా. ఆ వరుసలో లేచేది ఒక్కొక్కరు మనం కూడా కదా. అంటే మనమంతా తోమా వెనక నడిచేవాళ్ళం. తోమా వెంట పునరుద్ధానంలో ప్రభువుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్ళేవాళ్ళం. మనకి ఇవ్వబడిన ఆధిక్యత గాని, మనకి ఇవ్వబడిన భాగ్యం గాని, మనం సందేహం నుంచి బయటకు రావడానికి గాని, ఆయన మన ఎడలు చూపించిన ఆ గొప్ప కృప, ఆ గొప్ప తాలిమి, ఆయన చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వీటన్నింటికి మనం ఆయనకి సర్వదా రుణస్థులం కదా. కృతజ్ఞత చెల్లించకుండా ఉందామా? ఆయన స్తుతించకుండా ఉందామా? ఆయన్ని ఆరాధించకుండా ఉందామా? మీరే ఆలోచన చేయండి. ఇక్కడ నేను ఆఖరి మాటలు చెప్పి ముగిస్తాను. ఆలోచించండి. నాకు ఇలా ఉంది, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. తోమా ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు తోమా వైపు చూసి, తోమా చూడు, నీ వెనక ఎంతమంది ఉన్నారో. ఇది సర్వ ప్రపంచానికి సంబంధించింది అయినా నాకెందుకో ఏదో కొంచెం స్వార్థం. 29వ వచనం అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనులు అన్నాడు. సరిగ్గా వెనక్కి తిరిగి చూడు. నీ వెనక భారతదేశం నుంచి ఎన్ని లక్షల మంది వస్తున్నారు చూసావా? ఆ రోజు చెప్పాను నేను, నువ్వు చూచి నమ్మావని, చూడక నమ్మిన వారు ఇదిగోయ్యా వీరే అని ఆయన అన్నప్పుడు ప్రభువుకి మన మీదున్న ఆ గొప్ప నమ్మిక, ఆ ఉన్నతమైన అభిప్రాయం, దానికి మనం ఏమి చెల్లించగలం, మనం ఏమి ఇవ్వగలం, ఆయనకి మనం ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించగలం, ఆరాధించగలం? ఆలోచించండి. ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన భార్య, తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టడానికి భార్య కోసం సిద్ధపడిన భర్త,
ఎంత శ్రేష్టమైన విధంగా ఒకరినొకరు హత్తుకుని జీవిస్తారు కదూ. కానీ ప్రభుకి మనకి మధ్యలో అన్యోన్య సహవాసంలో అన్యోన్యమైన సహవాసం ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రెండంతల సహవాసం దగ్గర మనం విఫలమైతే ఖచ్చితంగా అగ్ని బాణం వాడడానికి వాడు ఏమాత్రం వెనకాడ్డు, అది ఖచ్చితంగా తగులుతుంది. మీరు తోమాని తక్కువగా అనుకోకండి సుమా. నేను ఇలా అంటాను, తోమా జీవితంలో ఒకే ఒకసారి సందేహించాడు. రాసిన ప్రకారం మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు సందేహించుంటామో, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుంటామో, ఎన్నిసార్లు ఆయన అంతరంగానికి మనం బాధ కలుగు చేసుకుంటామో ఆలోచించండి. అంతేకాదు, మన తోటి వారి మీద మనం తిరగబడి మాట్లాడిన పరిస్థితులు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉండుంటాయి కదా. నేటికి ఆయన పునరుద్ధానుడు, మన ప్రక్కన ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. లేఖనం ద్వారా నేటికి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మన సందేహాన్ని నివృత్తి చేయడానికి సాలినంతటి కృప మన జీవితాల్లోనికి తీసుకుని వస్తూ ఉంటాడు. నాకు ఒకసారి ఓ రాత్రి పూట ఎఫ్సి పత్రిక ప్రక్కనే కొలసి పత్రిక 2 చదువుతున్నప్పుడు భలే అనుమానం వచ్చేసింది. సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు అని రాస్తుంది ఎఫ్సిలో. కొలసీకి వస్తే ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు అయి ఉన్నాడని రాస్తుంది. నా మనసు పాడైపోయింది. ఇదేంటి ప్రభువా, మాకు శిరస్సు అయిన వాడివి అని ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో అపవాది యొక్క ఎన్ని అంచెల ప్రభుత్వాన్ని గురించి కదా రాసావు. వాళ్ళు వీళ్ళు అని, వాళ్ళకు నువ్వు శిరస్సు ఏంటి? మనసు వికలం అయిపోయింది. ఏడుపు వస్తుంది. ఎవరు లేరు, గదిలో నేను ఒక్కనే ఉన్నాను, బాధపడతా ఉన్నాను, నిద్ర పట్టడం లేదు, లైట్ వేసుకున్నాను, బైబిల్ ముందు పెట్టుకున్నాను, చదువుకుంటూనే ఉన్నాను. అంతరంగం లోపల ఒక చిన్న ఆలోచన మెదిలింది. ఆలోచన ఏమిటంటే, చూడు, ఇప్పుడు నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. నా ఇంట్లో నా కుటుంబం ఉంది. కుటుంబానికి నువ్వెవరివి? పెద్దవి కదా, యజమానివి కదా. అవును. మరి పని చేసేవారు ఉన్నారు కదా, వారికి ఎవరివి? వారికి కూడా యజమానివేగా. అంటే నీ ఇంటి వారికి నీ పని వారికి మధ్యలో ఏ వ్యత్యాసం లేదా అని అనిపించినప్పుడు అబ్బా, ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళెవరూ ఆయన ఆజ్ఞ మీరి మనల్ని ముట్టుకోలేరు. ఆయన అందుకు శిరస్సు అనే పదం వాడబడింది. ఆయన సంపూర్ణమైన అధికారం వాటి మీద కలిగిన వాడు శక్తిమంతుడు. కానీ ప్రభు సర్వశక్తిమంతుడు. ఆ మాట చెప్పడం కోసం రాయబడిన మాట అని అర్థమైంది. ఇలా వాక్యం చదివేటప్పుడు గాని, వాక్యం వినేటప్పుడు గాని వచ్చేటువంటి ప్రతి సందేహం దగ్గర, అనుమానం దగ్గర ఖచ్చితంగా ప్రభు తన వాక్యంలో నుంచి మాట్లాడతారు, తన సహవాసం నుంచి మాట్లాడతారు. నీ బోధకులు దాగి ఉండరు అన్న మాట చొప్పున బోధకుల ద్వారా మనతో మాట్లాడతారు. మనల్ని వెలుపలికి తేవడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. తను ప్రత్యక్షపరుచుకుంటారు. వాక్యంలో నుంచి, లేఖనంలో మనం ఆయన కలుసుకుంటాం, ఆయనతో మాట్లాడుతాం, ఆయన మనతో సంభాషిస్తాడు. ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడతాం, వాక్యంలో ఆయన మనతో సంభాషిస్తాడు. ఆ కృప మనం పొంది దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీ దాసునికి శక్తినిచ్చారు. వెట్టుకో విషయంలో మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. అది మరలా తిరగబెట్టకుండా సాయపడండి. రేపటి ప్రయాణం కోసం కృప చూపించండి. ఈ రాత్రి వాక్యం ఉన్న మా ప్రియులు వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు నీ దాసుని వారి ప్రార్థనలు గుర్తు చేసుకోవడానికి కృపనివ్వండి. నా మరణం వరకు నమ్మకంగా జీవించడానికి, నీ నామానికి మహిమకరంగా నా అంతం ఉండడానికి సాయం చేయమని, కూడి ఉన్న మా ప్రియులందరి కుటుంబాలు, వారి సహవాసాలు నీ సన్నిధిలో మీ నామ మహిమ కొరకు రాకడ వరకు నమ్మకంగా ఉండే కృపనిమ్మని యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ట ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.